పదివేల శేషుల పటగలమయమో అలదిలో శ్రీహరివాసము 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 వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ నమో శ్రీనివాస నమో అదివో అధ్యవో అదివో గోవింద 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 రమణ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మంగళవాడ అనాథ రక్షక గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాగమ మురారయ వాద్యం శ్రీరాగం ఆర్చేస్తున్న రాముడి దగ్గర रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः सीताराम लक्ष्मणाय स्वामिने नमो नमः फोटो जननी शिवकामिनी जय शिवकामिनी जय रूपिणी शिवकामिनी अम्मा मुनि अखिल जगतो अम्मा मुनि अखिल जगतो जय सुभद्राय
कांतस्ते పదన్నక ముందరికి కొంచెం ఇంతవరకు కూడా స్వామివారి కార్యక్రమంలో మన 3 రోజులు త్రిదిన సంకల్ప పూర్వకంగా స్వామివారి కైంకర్యాలు నెరవేరాయి కాబట్టి ఈరోజు అలంకార సేవ, గో దర్శనము, సప్త కన్యల దర్శనము, అదేవిధంగా కూష్మాండ బలి, మహాదర్శనము, సర్వదర్శనము, తీర్థప్రసాద వినియోగం, మహామంగళారతి తీర్థప్రసాద వినియోగాలు కూడా ఇంతవరకు కూడా అతి వైభవంగా జరిగాయి కాబట్టి ఇక్కడి నుంచి రేపు మండలాభిషేకం అని చెప్పి 40-48 రోజులు కూడా మన స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తే తీర్థం తీసుకొని రండి అలా చెప్పండి. వాళ్ళు ఎవరు వినేవాళ్ళు కాదు ఇదంతా. అమ్మో అలా తీసుకో లాస్ట్లో ఈడే ఉంటాడు మీ ఊళ్ళో దేవుడు ఎక్కడ వాడు. మహామంగళాలు తీసుకునే వాళ్ళు రావాలి లోపలికే. మహామంగళారతి తీర్థ ప్రసాదం కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శనం చేసుకోవాలి. జై శ్రీరాముని ఎవరంటారో వాళ్ళకి జీవిత కాలము ఎలాంటి బాధలు, కష్టాలు ఎలాంటివి తొందరగా లేకుండా అన్ని స్వామివారిని ఎప్పుడు జై శ్రీరామ్. ఈరోజు పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా, బోడిరెడ్డిపల్లి గ్రామం. ఈ గ్రామంలో సుమారు 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా మనము ఆలయాన్ని, శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ కార్యకర్తలు, గ్రామస్తులు, ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా కావచ్చు. కాబట్టి వీళ్ళంతా కూడా స్వామివారి కృప కటాక్షాల వల్ల దేవాలయాన్ని వాళ్ళ యథాశక్తి ప్రకారంగా గ్రామానికి అనుగుణంగా వాళ్ళ శక్తి ప్రకారంగా దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నారు. అదేవిధంగా 3 రోజులు కూడా త్రిదిన సంకల్ప శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారముగా కాబట్టి గంగ పూజ, రక్షాబంధన, గణపతి పూజ, వాస్తు పూజ, వాస్తు హోమము, తర్వాత అంకురార్పణము, ధ్వజారోహణము,
తర్వాత వాస్తు హోమములు, గణపతి హోమములు, లఘు పూర్ణావతి కార్యక్రమాలు, తర్వాత ప్రధాన హోమములు, మృత్తికా స్నానము, పంచగవ్య ప్రాసన, శిలా బింబశుద్ధి, తర్వాత తిరుమంజన సేవ, తర్వాత ప్రాణాప్రతిష్ఠ హోమములు, తర్వాత ప్రధాన హోమములు, అదేవిధంగా లఘు పూర్ణావతి. ఈరోజు ఉదయము పింటికా పూజ, నవరత్నన్యా పూజ, తర్వాత శిఖర కలశ స్థాపన. కాబట్టి విమాన గోపురం కలశ స్థాపన, ప్రతిష్టాపన, తర్వాత మహాగణపతి, తర్వాత పార్వతి పరమేశ్వర సమేతంగా మన శివలింగము ప్రతిష్టాపన, తర్వాత ఆంజనేయ స్వామి, రామచంద్రమూర్తి, సీతామహాలక్ష్మి, లక్ష్మణమూర్తి, ఆంజనేయ స్వామి, ఇలాంటి విగ్రహాలంతా కూడా మనము గ్రామ కమిటీ వాళ్ళ తరపున, తర్వాత శిలా విగ్రహములు, పంచలోహ విగ్రహములు కూడా మన సారు వారు శిలా విగ్రహములు శివ శ్రీనివాస్ గారు కూడా మనకి గుడి ఆలయానికి శిలా విగ్రహాలను కూడా మనకు తీర్చడం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆ రామచంద్రమూర్తి ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఎప్పుడు కూడా కృపకటాక్షాలు, స్వామివారి కృపకటాక్షాలు వాళ్ళకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా పంచలోహ విగ్రహములు సీతారామ కళ్యాణోత్సవంగా కూడా మనం ఎప్పుడు శిలా విగ్రహములు లోపల ఉంటాయి, రోజు అభిషేకాలు చేసుకోవచ్చు. తర్వాత ఈ పంచలోహ విగ్రహములు అప్పుడప్పుడు కళ్యాణోత్సవము, గ్రామోత్సవము ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి పంచలోహ విగ్రహాలు కూడా శ్రీనివాసులు గారు కూడా రోడ్రెడ్డిపల్లి శ్రీనివాసులు గారు కూడా పంచలోహ విగ్రహాలు తీర్చడం జరిగింది. కాబట్టి 27 శుక్రవారం రోజు సాయంకాలము సీతారామ కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. తర్వాత గ్రామోత్సవం కూడా 3 గ్రామాలు 5 గ్రామాలు కూడా మెరుగున ఈ ఉత్సవాలు కూడా జరిగేదానికి మంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఎల్లుండి శ్రీరామనవమి, ఈ 9 రోజులుగా కూడా నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా స్వామివారికి, మూలస్వామికి అభిషేకం జరుగుతుంది. భక్తాదులు ఎవరైనా మేము మీరు అనేది కాకుండా ఎవరైనా అభిషేకానికి ఇవ్వచ్చు. ప్రతిరోజు చేపించేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 48 రోజులు మండలాభిషేకము అని చెప్పి ఇలాంటి కార్యక్రమం కూడా నిర్వహించారు. శిఖరము అదే ఈ దేవాలయ నిర్మాణదాతలు కూడా ఈ శిఖర నిర్మాణదాత కుమార్ గారు కూడా స్వామివారికి ఎప్పుడు కూడా మన డబ్బు మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఏదో ఇలాంటి కార్యక్రమం చేస్తే ఎవరు చేశారు అనే దాన్ని బట్టి పలాంటి వాళ్ళు చేసినారు అని చెప్పి ఇదే మన శాశ్వతం, డబ్బు శాశ్వతం కాబట్టి ఇట్లాంటి దేవాలయ నిర్మాణం చేయాల. ప్రతి గ్రామంలోనూ ఒక రామచంద్రమూర్తి ఆలయం కావచ్చు, భజన మందిరం కావచ్చు, రామాలయం కావచ్చు, ఇలాంటి దేవాలయాలు ఉంటే ఎవరో మనం కాకుండా కూడా భక్తాదులు దావంటి వచ్చేవాళ్ళని కూడా స్వామి నమస్కారం చేసుకొని వెళ్తారు. కాబట్టి ఆ విధంగా మనం ఏం చేస్తారంటే ఎవరో వీళ్ళంతా కూడా ఈ కమిటీ వాళ్ళు ఇంకా ఎవరో భక్తాదులంతా కూడా ఉన్నారు. సన్ముఖం చెప్తున్నారు. ఈ గర్భాలయ నిర్మాణం కోసము ఒక 6 మంది ఉన్నారు. వాళ్ళే 50,000 ఇచ్చి గర్భాలయ నిర్మాణం రాతి కట్టడంతోనే కట్టాలనేసి సుబ్రహ్మణ్యం రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి ఊరి గ్రామ పెద్ద ఆయన సన్ముఖం శెట్టి, వీళ్ళు ఇంకొక అతను వచ్చి బాబు అనేసి ధ్వజస్తంభము 60,000 ఇచ్చినాడు. ఇంకా ఒక 50,000 ఇచ్చిన వాళ్ళు ఇంకా ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళ తరపునే మొత్తం గర్భాలయం రాతితో కట్టడం జరిగింది. అట్లా ఆ విధంగా మన గ్రామంలో ఒక దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా భక్తిపూర్వక్రమంగా వాళ్ళ యథాశక్తి ప్రకారం కూడా సన్ముఖం శెట్టి గారు కూడా మన ఇటుకరాలతో కట్టే శాశ్వతంగా ఉండదని చెప్పి గ్రానైట్ రాయితో శిలా శాశ్వతంగా ఉండిపోవాలి, తరతరాలుగా ఉండాలని చెప్పేసి సన్ముఖం శెట్టి గారు, సుబ్రహ్మణ్యం గారు, విజయ్ కుమార్ గారు, వాసు గారు, తర్వాత ఇంకా భక్తాదులు ఏదో వాళ్ళ యథాశక్తి ప్రకారం ధ్వజస్తంభం కావచ్చు, ఇట్లాంటి గ్రిల్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, లేదా ఇంకా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి మనకు చేసే ఇట్లాంటి పనులు, కరెంటు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఎన్ని రకరకాలుగా కూడా దేవస్థానానికి మనకు అభివృద్ధి దానికి అందరూ కూడా తోడ్పడి
స్వామివారి మొత్తం గ్రానైట్ మొత్తం ఇక్కడ గ్రానైట్ అంతా కూడా ఈయన తీర్చాడు కాబట్టి ఈయన మేస్త్రి కూడా గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ గారు కూడా బియ్యము కూరగాయలు ఇలాంటి తదితర వస్తువులంతా కూడా మనకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా హేమాద్రి గారు వీళ్ళంతా కూడా మన గుడికి అన్ని కూడా సహాయకారం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే మర్చిపోయి ఉండొచ్చు కావచ్చు, ఇంకా ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ఎప్పుడు కూడా ఇదే మారి చేసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు బోటిరెడ్డిపల్లి గ్రామంలో పాత గుడి ఉన్నటువంటి తరతరాలుగా పాత గుడి ఉన్నటువంటి గుడిని దానికి శిథిలావస్థలో ఉండింది. దాన్ని డమాలిషన్ చేసి కొత్త గుడి కట్టి ఈరోజు కుంభాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు కూడా గ్రామస్తులందరూ కూడా వచ్చి కుంభాభిషేకానికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో అంతా కూడా పాల్గొని చాలా జయప్రదం చేసినారు. ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా గ్రామ పెద్దలకు మరియు మా గ్రామస్తుల యూత్ పిల్లలకు అందరికీ, ఈ గుడికి డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ మా ఊరే కాదు బెంగళూరు అతను కూడా బయట రాష్ట్రం నుంచి మా ఊరు గుడి బాగుండాలని, మేమందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకొని విగ్రహాలు తీయించి మా ఊరి కోసం అతను చేసినటువంటి కృషికి ఆయన కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. रोजनो रोजमानो सुमनो समा कल्याणः सीताराम स्वामी स्वामी गुण सगुणाक्षर